ప్రహ్లాద్ అని, జంగు ప్రహ్లాద్ అని మంచి కళాకారులు. ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఇంటికి పోనోళ్ళు 1,00,000 రూపాయలు సాయం చేయని వాళ్ళు ఇంకా జై తెలంగాణ అని ఎట్లా అంటారు? సిగ్గు కాకపోతే ఎట్లా? మీరు జై తెలంగాణ అనే పదాన్ని మీరు మన నోట్లకించి తీసుకురావద్దు. ఎందుకంటే తెలంగాణకు మొత్తం సోనియా గాంధీ ఇచ్చిన దానికి మీరు మోసం చేసిర్రు. ఇట్లా రకరకాలుగా ఎంతమందిని ఇంకా మోసం చేస్తారు మీరు? సోషల్ మీడియా మీ దగ్గర ఉంది. కానీ నాకు ఆ రోజు నుంచే నాకు కాన్ఫిడెన్స్ ఉండే 25,000 మెజారిటీని తాకుతా. అందరికీ మన ముఖ్యమంత్రి 10-12 అట్లా ఉండే. మీ విలేకరుల గిట 7-8 10 వస్తే మా ఎక్కువ అనుకున్నారు. కానీ ఆ కాన్ఫిడెన్స్ నాకుండే 100% నేను ఫస్ట్ రౌండ్కి నుంచి లాస్ట్ రౌండ్ వరకు నేను లీడ్ ఉంటా. ఎందుకంటే అంత కసి ఉండే. 2023లో జరిగిన దొరల పాలన వద్దురా బాబు అని గుద్దిరు చూడు, ఆ విధంగా ఫస్ట్ టైం వచ్చింది మాకు. నవీన్ యాదవ్ ఒక మంచి ఇది వాళ్ళ కుటుంబానికి ఇది చేసిర్రు. నీకు ఇంకోటి చెప్పాలన్నా, మేము అందరం 40 సంవత్సరాల నుంచి మిత్రులం. వాళ్ళు ఎక్కడ ఏం చేయలే. ఇది అంతా శ్రీశైలం కలిసి వచ్చిందంటే వాళ్ళ భార్య పుణ్యం. ఆమె నేను భార్య పుణ్యం వల్ల ఇలా కొడుకు ఎమ్మెల్యే. మీ ఇంటర్వ్యూ చూసినా మీరు ఏదైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో ఆ మాతమూర్తి ఎప్పుడు ఎదురు చెప్పదు. ఆమె మంచి చేస్తారు అనేదే చెప్తుంది ఆమె. అందు గురించి ఆ మాతామూర్తికి దండం పెట్టాలి. ఇలా శ్రీశైలం యాదవ్ ఇంత ఎదిగిండంటే, తర్వాత నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయిందంటే ఆమె ఆశీర్వాదం ఇంపార్టెంట్. ఇలా ₹1,00,00,000 తీసుకోపోయి ఇంకో గంటలో ఇంకో 1,50,00,000 ఇవ్వమంటే ఇస్తుంది ఆమె. వేరే లేడీస్ ఏముంటుందంటే 1,00,00,000 తీసుకోకపోతే ఎక్కడ తీసుకోపోతున్నావు, 10 లక్షలు ఈయన పెట్టు అని చెప్పే పరిస్థితి. అట్లా కాకుండా ఆమెకు ఒక కోరిక ఉండే. మీరు ఇంటర్వ్యూలో చూసిరు కదా, 100% ఇదైంది. ప్రజలు ఏదైతే గోపీనాథ్ ఉండేదో 15 సంవత్సరాలు డెవలప్మెంట్ చేయలే. కార్యకర్తల మీద బ్యాండ్ ఓవర్ కేసులు, రకరకాల కేసులు, వేరేళ్ళ ప్లాట్లకు ఫోర్జరీ చేసి సంతకాలు పెట్టించుకొని అటువంటి రకాలుగా ఇది చేసి పోలీసు వాళ్ళని ఒత్తిడి తీసుకువచ్చి చాలామంది మీద కేసులు, అందులో శ్రీశైలం యాదవ్కి సంబంధించిన కుటుంబ సభ్యుల మీద గిట్ట కేసులు పెట్టడం జరిగింది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే నేను ఆ రోజు ఎంత సౌమ్యంగా మాట్లాడింది మన ఆమె పేరు కాదు, మన క్యాండిడేటు సునీత. ఏదైతే పోలింగ్ అయిందో అప్పుడు రెచ్చిపోయింది. పోలింగ్ అయితే నాకు తెలుసు కదా, డైరెక్షన్ ఏమో కేటీఆర్ది ఉంటుంది, యాక్షన్ ఏమో ఆయనది ఉంటుంది. కౌశిక్ హరి మా పార్టీ ఆఫీసుల పోరళ్ళు కళాకారులను కొట్టడం తప్పు. ఒక ఎమ్మెల్యేగా ఉండి కళాకారులను బెదిరించడం, కొట్టడం తప్పు. పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీ దోస్తు కూడా కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు కదా, బట్టలు ఇప్పి కొడతాం అది అని చెప్పేసి. కౌశిక్ రెడ్డి మా ఇంట్లో వస్తే మేము కొట్టకపోతే గాజులు వేసుకొని చూస్తామా? ఇప్పుడు నా ఇంటి మీద దాడి చేసిరు, నా కుటుంబ సభ్యుల మీద దాడి చేసిరు, నా కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు, వారి మీద దాడి చేస్తే మేము ఊక్కుంటామా? అది ఆయన మీడియాలో చెప్తుండు. మేము చేస్తాం, 100% చేస్తాం. అహంకారం పోవాలి కదా. ఏం నీలక బ్లాక్మెయిల్ తోటి గెలవలే మేము. ఈసారి హుజూర్ నగర్ ప్రజలు, మాకు హుజూరాబాద్ ప్రజలు నాకు ఓటేయకపోతే నాకు ఉన్న ఒక బిడ్డ, నా భార్య విషం తీసుకొని చచ్చిపోతాని బ్లాక్మెయిల్ చేసి నువ్వు గెలిచినావు. నీవి ఇవాళ మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము గెలిచినాం. అరే చచ్చిపోతాడేమో నీ అమ్మ, ఒకటే పాపరా, ఒకటే ఈయనకు ఇది ఉంది కదా సావగలడని గెలిపిస్తే ఈ అహంకారం ఎందుకు నీకు? నువ్వు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడు. ప్రజాస్వామ్య పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నువ్వు ఓటు తీసుకున్నావు. దాని మీద నువ్వు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడు. ఒక రౌడీ షీటర్ లెక్క మాట్లాడితే అది ఆయనకు ఆ రియాక్షన్ వచ్చింది. నేను వదలనని ఆయన అంత దూరం పోయే అవసరమే లేదు. మా కార్యకర్తలే అరుచుకుంటారు. రైట్. ఫైనల్గా మీ దోస్తు ఫ్రెండ్, మీ దోస్తు కొడుకైనటువంటి నవీన్ యాదవ్కు విప్ అని కొంతమంది, మంత్రి అని కొంతమంది చర్చ జరుగుతున్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.